రోడ్డు దాటుతూ యువతిని కారుతో ఢీకొట్టిన ఎంపీ కుమారుడు. ప్రమాదంలో యువతి మృతి. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులట. నిందితుడిని అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై విమర్శలు. రోడ్డు దాటుతున్న యువతిని కారుతో ఢీకొట్టి ఆమె ఆ మృతికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒడిశాకు చెందిన భారతీ ముఖి తీవ్ర గాయాలయ్యాయట. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. భారతి మాదాపూర్లో ఉంటూ ఇనార్బిట్ మాల్లోని ఓ స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. ఈ నెల 16న మధ్యాహ్నం స్నేహితురాలతో పూజతో కలిసి ఐటీసీ కోహినూర్ వైపు భోజనం కోసం వెళ్ళిందట. అది కూడా మధ్యాహ్నం సమయంలో భోజనం తీసుకొని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు భారతిని ఢీకొట్టిందట. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడిపింది సంజూస్గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు మాదాపూర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. ఏదైతే మాదాపూర్లో సమీపంలో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్లో ఈమె ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తూ ఉందట. ఆ మాల్లో పనిచేసిన క్రమంలో ఆమె మధ్యాహ్నం తినడం కోసం ఇక్కడ లంచ్ తీసుకొచ్చుకోవడం కోసం ఇనార్బిట్ మాల్ ఆపోజిట్గా ఉన్నటువంటి ఏదో ఒక హోటల్కు వెళ్ళిందట. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇటు రోడ్డు దాటుతున్న క్రమంలో తన ఫ్రెండ్తో కలిసి పూజ అనేటువంటి ఫ్రెండ్ ఉందట. తినకి ఈ ఫ్రెండ్తో కలిసి మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న క్రమంలో ఈమె సడన్గా నడుస్తూ ఉందో పరిగెడుతూ ఉందో ఏదో తెలియదు కానీ సడన్గా వచ్చి ఒక ఎంపీ కుమారుడట. ఎవరు ఆ ఎంపీ అంటే రాజ్యసభ సంబంధించినటువంటి ఆ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు అయినటువంటి సంజూష్ లింగమనేని జనసేన ఎంపీ అట. అతని కుమారుడు అయినటువంటి సంజూష్ అనే వ్యక్తి అతనే వచ్చి కారుతో అతనే డైరెక్ట్గా డ్రైవ్ చేసి అతనే గుద్దినట్టు కూడా మాదాపూర్ పోలీసులు కూడా చెప్పారట. తినను ఆ హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయినట్టు. ఎందుకంటే నెత్తికి తగిలింది కాబట్టి బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడ రక్తం స్రావం ఎక్కువైపోయి కూడా అక్కడ చనిపోయింది అని చెప్పేసి కూడా చెప్తాను. అదేవిధంగా అతనికి కూడా నోటీసులు కూడా ఇచ్చినట్టు. అతనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. యాక్షన్ నోటీసులు కూడా ఇచ్చేసినట్టు అతనిపైన. నోటీసులపై విమర్శలు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఎంపీ కుమారుడు కావడంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇచ్చారంటూ మృతురాలు ఆ బంధువులు స్నేహితులు ఆరోపిస్తున్నారు. సామాన్య వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు రాజకీయ నేత కుమారుడి విషయంలో మాత్రం నోటీసులతో సరిపెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి గుద్దేసిండు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంజూష్ అనే వ్యక్తి పైన నోటీసులు ఇవ్వడం అంటే ఎవరైనా అదే ప్లేస్లో ఎంపీ కొడుకు ప్లేస్లో సంజూష్ ప్లేస్లో వేరే ఎవరైనా ఒక సామాన్య వ్యక్తి ఉన్నా లేకపోతే ఎవరున్నా ఒక రాజకీయ నాయకుడు కాకుండా అక్కడ ఎవరున్నా వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ వెహికల్ని సీజ్ చేసేవారు. అతన్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించేవాళ్ళు. తాగిండా ఏం చేసిందని చెప్పేసి ఈ విధంగా విచారించేవారు. కానీ ఒక రాజకీయ నాయకుడు కొడుకు కాబట్టి ఒక జనసేన సంబంధించిన ఎంపీ కాబట్టి మళ్ళీ ఇక్కడ జనసేన ఆ కూటమి అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా కావాలనే వాళ్ళకు మద్దతుగా ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాబట్టి ఆ ఒత్తిడి ఉంటుందనే భయంతో అతనికి ఓన్లీ నోటీసులు ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటూ కూడా ఇక్కడ వాళ్ళైతే వాపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, అతనికి ఖచ్చితంగా అతనిపైన కేసు వేయాల్సిందే, అతని పోలీసులకు తీసుకెళ్లాల్సిందే, కారు కూడా సీజ్ చేయాల్సిందే అంటూ కూడా వాళ్ళు స్నేహితులు కావచ్చు, ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మాదాపూర్ పోలీసులు అయితే మరి ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎంపీ మరి ఎంపీ విషయంలో ఒక జనసేన కూటమి ఉంది. మరి ఇక్కడ కేసు వేస్తే వీళ్ళపైన మరి ప్రమాదం ఉంటుందా, మరి ఏం జరుగుతుందని చెప్పి భయంతో ఆగుతున్నారా, మరి పోలీసులు ఎటువంటి నిర్ణయంతో నోటీసులు ఇచ్చిరు, మరి నిజంగా కేసు వేస్తారో చెప్పి మనం కూడా ఫాలో అప్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి కూడా చూడాలి.